రామరామ్ ఫ్రెండ్స్, సినిమాలో హీరో ఒక్కడే 100 మందిని కొడితే చప్పట్లు కొడతాం. కానీ నిజ జీవితంలో ఒక సోల్జర్ 40 మంది దొంగలను నరికి పారిస్తే అది సినిమా కాదు, చరిత్ర. అది 2010 మౌర్య ఎక్స్ప్రెస్. అర్ధరాత్రి వేళ 40 మంది దొంగలు రైల్ ని హైజాక్ చేశారు. కత్తులు తుపాకులతో అందరినీ దోచుకుంటున్నారు. అక్కడే మన గూర్ఖా జవాన్ బిష్టు శ్రేష్ఠ్ కూడా ఉన్నారు. తన వంతు వచ్చింది. తన దగ్గర ఉన్న డబ్బులు, ఫోను సైలెంట్ గా ఇచ్చేశాడు. ఎందుకంటే ప్రాణం ముఖ్యం అనుకున్నాడు. కానీ ఆ రాక్షసులు పక్కనే ఉన్న ఒక 18 ఏళ్ల అమ్మాయి మానం మీద చెయ్యి వేశారు. ఆమె అన్న కాపాడండి అని అరిచింది. అంతే. అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న మన గూర్ఖా సింహం నిద్రలేచింది. డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు, కానీ ఆడబిడ్డ గౌరవం పోతే తేలేమని ఫిక్స్ అయ్యాడు. జోబీలోంచి తన కుక్కరి బయటికి తీశాడు. ఒక్కడే 40 మంది మీద పడ్డాడు. అది రైలు బోగి కాదు, యుద్ధ భూమిలా మారింది. ఆయన స్పీడ్ కి 3 దొంగల తలలు తెగిపడ్డాయి. 8 మంది రక్తం కుక్కుకున్నారు. మిగతా వాళ్ళు భయంతో రైలు నుండి దూకు పారిపోయారు. ఆ ఫైట్ లో ఆయన చేతికి తీవ్ర గాయమైనా సరే ఆ చెల్లిని కాపాడేదాకా కత్తి దించలేదు. తర్వాత ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారో